ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోజీస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ వ్లాగ్స్లో ఈరోజు ఇంకొక వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసా. డైలీ రొటీన్లో ఏముంటాయి, ఈరోజు అసలే సండే అంటేనే నాన్ వెజ్ అంటే ఈరోజు మార్నింగ్ అయితే ఏది ఏమైనా నాదైతే మాత్రం ఈ డ్రింక్తో అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇంకా ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, మిరియాలు, అల్లం వేసి మంచిగా బాయిల్ చేసిన వాటర్ అయితే డైలీ తాగుతాను. రన్నింగ్ చేసినా చేయకపోయినా వాటర్ అయితే కంపల్సరీ తాగుతాను అనమాట. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళు అయితే జర్నీ నుంచి ఈరోజు వచ్చారు, అందుకోసం అని చెప్పి వాళ్ళ కోసం పెసరట్టు ఉప్మా. ఇంకా మా హస్బెండ్ అయితే మార్నింగ్ ఏ షిఫ్ట్కి వెళ్ళిపోయాడు. ఇంకా మాకైతే ఎప్పుడు ఉన్న వాటర్ ప్రాబ్లమే కదా, సో అందుకోసం అని చెప్పి మేడ మీదకి వెళ్ళి మా పిల్లలకి అక్కడే స్నానం చేయించి ఎండలో కాసేపు ఉంచి కిందకైతే తీసుకొని వచ్చి పెసరట్టు తినిపిస్తున్నాను. ఇంకా పెసరట్టు ఉప్మా అంటే ఇంకా నేనైతే తినిపించే అవసరం లేదు, అలాంటి స్పెషల్స్ ఏమైనా చేస్తే మా పిల్లలు తినేస్తారు. ఇంకా ఫ్రూట్స్ టైంకి ఫ్రూట్స్ ఇచ్చి ఇంకా చదువుకోమని చెప్పాను. ఇంక ఈ లోపల ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అయితే రసం, అలాగే రైస్, నెక్స్ట్ క్యాబేజీ బంగాళదుంప ఫ్రై చేశాను. ఇంకా మా హస్బెండ్ అయితే డ్యూటీ నుంచి అయితే వచ్చేసాడు అనమాట. సో ఇంకా వచ్చిన తర్వాత ఆగుతుందా మరిస్తా, ఎక్కడున్నా సరే పరిగెట్టి వెళ్ళాల్సిందే. ఇంకా అందులో వాళ్ళ డాడీ వచ్చిన తర్వాత ఫుల్ మజా. ఇంకా వాళ్ళకి చదువుకోమని చెప్తే ఎన్నెన్నో రకరకాల పేపర్లు కట్ చేసేసి అందులో మిగిలిపోయిన హనీ సీసాలు కానీ హజ్మలా సీసాలు కానీ పెట్టేసి ఇలా ప్యాకింగ్ చేస్తూ సర్ప్రైజ్లు అంటూ మా ఇద్దరికి ఇస్తూ ఉంటారు. ఇంకా మా రిషి అయితే ఈ విధంగా చేసి ఇంకా వాళ్ళ డాడీ వచ్చిన టైంకి అయితే ఇస్తే చాలా చాలా ఫన్నీగా ఇలా గడిచిందనమాట. సో ఇంకా ఆ తర్వాత ఇంకా ఏమైనా ఉంటుందా, ఇంకా మా పిల్లలకైతే నేను స్నానం చేయించలేదేమో అన్న డౌట్ వచ్చేసి పదండి పైకి ఇంకా స్నానం చేపిస్తాను అంటున్నాడు. ఇంకేదైనా ఆ ప్లేస్లో వేరే పని చేసినా బాగుంది అనిపిస్తుంది నాకు. ఇంకా తినిపించినా కూడా తినిపించలేదని చెప్పి తినిపిస్తూ ఉంటాడు. మీ ఇంట్లో కూడా ఇలాంటి సైకో ఎవరైనా ఉన్నారా? ఉంటే కనుక తప్పకుండా కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే మా హస్బెండే ఇంకా ఈ విధంగా తినిపించినా తినలేదని చెప్పి మళ్ళీ తినిపించి తాగిపించేసి నేనేమో బాదం మిల్క్ చేశాను, తన కోసం డీప్ ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా మా పిల్లలకైతే పట్టేస్తున్నాడు. ఆల్రెడీ వాళ్ళకి ఇచ్చేసాను తాగమని. ఇంకా సర్లే మా కర్బూజా జ్యూస్ చేసుకుందాం అంటే ఇంకా అసలు ఆగుతాడా, మా పిల్లేమో డ్రై ఫ్రూట్స్ అడుగుతుంది. సో అందుకోసం అని చెప్పి తిన్న దగ్గర నుంచి లేచి మరీ పిల్లల కోసం అయితే డ్రై ఫ్రూట్స్ తీసుకొచ్చి చిన్న ముక్కలు కట్ చేసేసి దానికి ఇస్తే ఇంకా మాతో పాటు తాగుతుంది. మేమేమో లంచ్ చేస్తున్నాము. ఏదేమైనా ఉన్నా పప్పు మాత్రం కంపల్సరీ. వాళ్ళకైతే బోర్ కొట్టేస్తుంది కానీ మా హస్బెండ్కి మాత్రం బోర్ కొట్టదు. ఏదైనా ఇంకా తినేసిన తర్వాత ఈ విధంగా అయితే లూడో ఆడుకుంటున్నాం నలుగురం కూడా. ఇంకా కాసేపు అయిన తర్వాత నేనైతే కర్బూజా జ్యూస్ చేసా. ఈ జ్యూస్లో మిల్క్ కానీ అలాగే ఫ్రెష్ క్రీమ్ కానీ యూస్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఫ్రెష్ క్రీము అలాగే కొంచెం షుగర్ యాడ్ చేసుకొని ఐస్ క్యూబ్స్ యాడ్ చేసి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసి మంచిగా చేసాము. సో సూపర్ టేస్టీగా అయితే ఉందనమాట. ఇంకిద్దరం కూడా తీస్తే ఇంకా మా పిల్లల కోసం అని చెప్పి మా హస్బెండ్ అయితే ఇంకా గ్లాసులో వేస్తున్నాడు. దగ్గర నేను చేసిన జ్యూస్ అయితే 3 గ్లాసులు వచ్చింది. ఇంకా మళ్ళీ లూడో ఆడుకొని హ్యాపీగా పడుకుని పోయామన్నమాట. ఇంకా ఈవినింగ్ సండే కదా మార్కెట్కి వెళ్దామంటే ఇంకా ఈరోజు అయితే ఇంకా వెళ్ళలేదు. మా వర్షి పడుకుంది కదా ఇంకా స్కిప్ చేసేసాము. ఇంకా మా రిషి అయితే కింద సైకిల్ తొక్కుకొని వస్తుంది. ఇంకా నేనైతే మార్నింగ్ వాకింగ్ చేయలేదని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ అయితే ఈవినింగ్ ఇలా చేపిస్తున్నాడు. సో ఈరోజు ఈ వ్లాగ్ అనేది ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మరి మీకు నచ్చిందా? నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.